హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య స్టాక్స్. ఈరోజు మీకు సింపుల్ రెసిపీ చూపిస్తాను. టమోటా కర్రీ. ఒక 4 టమోటాలు చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బాండ్లీ తీసుకొని ఆయిల్ వేసి ఆవాలు ఆనియన్స్ వేసి వేయించుకున్నాను. తర్వాత టమోటోస్ చిన్న పీసెస్గా వేసి కట్ చేసుకొని వేసుకున్నాను. అవి కూడా వేసి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి, ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సాల్ట్ లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడైనా యాడ్ చేసుకోండి. తెల్లవాయలు ఈ విధంగా దంచుకొని పెట్టుకున్నాను. అది కూడా కొంచెం మగ్గాక తెల్లవాయలు కూడా వేసుకోండి. సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. వాటర్ కొంచెం యాడ్ చేసుకోండి, టీ గ్లాస్ కొంచెం వేసుకోండి. బాగా ఇట్లా ఉడికించుకున్న తర్వాత రసం పొడి కూడా యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇది టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా టమోటా కర్రీ అని రెడీ అయిపోయిందా. తర్వాత మా ఊర్లో శ్రీరామనవమి జరిగిందండి లాస్ట్ ఇయర్. ఆ వీడియో ఇది. ఈ విధంగా పల్లెటూరు అయినా కూడా బాగా చేస్తారు శ్రీరామనవమి. అక్కడ ఊరేగింపులో శ్రీరాముని ఇలా రెడీ చేశారు. వాళ్ళని దాన్ని ఇలాగ మూవ్ చేస్తున్నారు అన్నమాట. చాలా హైట్ ఉంటుంది. కరెంటు తీగల్ని తగులుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంటారు వాళ్ళు. లైటింగ్స్ అనేది ఆ విధంగా ట్యూబ్ లైట్స్ని పెద్దగా పెట్టుకుంటారు. ఈ విధంగా జనాలందరూ అక్కడ బాగా ఎంజాయ్ చేస్తుంటారు అన్నమాట చూసుకుంటూ. చాలా విశిష్టమైన రోజు అన్నమాట శ్రీరామనవమి ఆ ఊర్లో. ఇంకొకటి ఏంటంటే అక్కడ నీళ్ళతో దీపం అనేది వెలిగిస్తారు. అది కూడా వస్తుంది, నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి కురువల్ల స్వామి, వాళ్ళు కూడా అలా చేస్తున్నారు. ఇద్దరు ఎదురెదురు నిలబడ్డారు స్వాములు, పోటీ పడతారనమాట. ఇప్పుడు చూడండి, ఈ స్వామి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఆచారాలు ఏంటో అలా ఉన్నాయండి. ఇక్కడ మోస్తారనమాట వాళ్ళు. కదులుతూ ఉంటాడు స్వామి, ముందరికి వెళ్ళిపోతూ ఉంటాడు. అది వాళ్ళు కూడా అలా చూడండి వెనక్కి వెళ్ళిపోతాడు ఇలాగా. నైట్ కాబట్టి అక్కడ అంత లైటింగ్ లేదు. సో ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది చూడండి ఆ స్వామి. ముందుకు శ్రీరాముడు వచ్చేస్తాడు అట్లా కదులుతూ. లాస్ట్కి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయారు. ఇక్కడ జనాలందరూ ఫుల్గా ఉన్నారు. మరి వచ్చేసి ఇక్కడ అన్నీ ఇట్లా వాళ్ళు ఇప్పుడు ఒక దీపం తీసుకొని వస్తారు చూడండి, నీళ్ళ దీపము. భజనలు చేసుకుంటా జనాలందరూ ముందుకు సాగిపోతూ ఉంటారు ఆ ఊరేగింపులో. నీళ్ళతో వెలిగించిన దీపం అనేది ఇలాగా జాగ్రత్తగా పట్టుకొని వస్తారన్నమాట వాళ్ళు. పూజారి అక్కడ వస్తుంది రెండు వెలుగు. చాలా జాగ్రత్తగా నిష్టగా కాపాడుకుంటూ వస్తారనమాట ఆ దీపాన్ని. ఆ విధంగా నీళ్లు పోసి వెలిగించారంట ఆ దీపము. అక్కడ విశిష్టత, గుడి యొక్క విశిష్టత అలా ఉందన్నమాట. ఈ విధంగా జనాలందరూ అక్కడ గుంపులుగా తరలివచ్చి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట స్వామి కృప కొరకు. ఇయర్ ఇలానే బాగా జరుగుతుందండి శ్రీరామనవమికి. ఊరంతా బాగా బంధువులతో కలిసిమెలిసి బాగా పండగ చేసుకుంటారు అక్కడ. నేను లాస్ట్ ఇయర్ తీసుకున్న వీడియో ఈరోజు చూపిస్తున్నాను మీకు వ్లాగ్ కోసమని. తర్వాత ఇది వచ్చేసి ఒక రిసెప్షన్కి వెళ్ళాము. అక్కడ ఆర్కెస్ట్రాలో ఈ విధంగా డ్యాన్స్ మాస్టర్ డ్యాన్స్ అనేది చూపిస్తున్నాను అనమాట వాళ్ళకు చేయడానికి. మా వాడు చూడండి ఇప్పుడు చిన్నోడు ఎంట్రీ ఇస్తాడు అక్కడ. డ్యాన్స్ మాస్టర్ చేస్తున్న స్టెప్స్కి వాడు ఫాలో అవుతూ అక్కడ చేస్తున్నాడు స్టెప్స్. ఈ విధంగా రిసెప్షన్ అనేది బాగా ఎంజాయ్ చేసాం. మా ఫ్రెండ్ వాళ్ళ రిసెప్షన్, ఇంటి దగ్గర అమ్మాయిది. ఈ విధంగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.